తెలంగాణ స్వరం ప్రేక్షకులకి నమస్కారం. నేను యాంకర్ తేజశ్రీ. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీ సంక్షేమ సంఘాల సమైక్య చైర్మన్ రాపోలు రాములు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్లో ఉన్న పదాన్ని టీఆర్ఎస్గా మారుస్తామంటూ కేటీఆర్ ఒక ప్రకటనలో వెల్లడించారని, పదాలు మారడం వల్ల పార్టీకి మంచి పేరు రాదని, మీ బుద్ధి మార్చుకుంటే పార్టీ బలోపేతం అవుతుంది అని, మళ్లీ పార్టీని అభివృద్ధిలోకి తీసుకురావచ్చని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న పదాన్ని దేశంలోనే పార్టీగా నెలకొల్పాలనే అత్యాశతో భారతీయ రాష్ట్ర సమితిగా పేరు మార్చింది మీరేనని, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని కోల్పోయి నేడు మరలా వృద్ధిలోకి రావడానికి పేరు మార్చడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. మీకు నచ్చినట్టు చేసుకుంటే పార్టీ పేర్లు మార్చుకుంటూ పోవడమేనా ప్రజాసేవ అంటే అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ వైస్ చైర్మన్ ఎడ్ల శ్రీనివాసరెడ్డి, ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్, కోశాధికారి బజ్జూరి శ్రీనివాస్ గుప్తా మరియు ఇతర ఫెడరేషన్ సభ్యులు పాల్గొన్నారు. మీరందరూ కూడా నీ కొడుకు పదవి, నీకో పదవి, కొడుకో పదవి, అల్లుడికో పదవి, బిడ్డకో పదవి, అదేవిధంగా నీ బంధువు వచ్చే నీ సడ్డకుడి కొడుకు పదవి. బిడ్డ ఎంపీగా ఓడిపోయిన క్షణాల్లోనే మళ్ళీ ఆయన ఎమ్మెల్సీగా చేసినటువంటి చరిత్ర మీకున్నది. ఏ పేద ప్రజలు పట్టించుకున్నారండి మీరు? పార్టీ కోసం త్యాగాలు చేసినటువంటి మొదటి త్యాగం చేసినటువంటి వ్యక్తి ఇలా పెట్రోల్ పోసుకొని ఎల్బీ చౌరస్తాలో చనిపోయినటువంటి వ్యక్తి శ్రీకాంతాచారిని వాళ్ళ అమ్మ కనీసం పలకరించిగా మీరు? ఆమెకు ఎంత పోరాటం చేశారు? ఎమ్మెల్సీయో లేకపోతే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిరా మీరు? త్యాగాలు చేసిన కుటుంబానికి ఏమి ఇచ్చింది మీరు అంతా? ఏదో మేము పేరు మార్చుకొని మళ్ళీ వస్తాం, పాదయాత్రలు చేస్తాం. నువ్వు ఎన్ని పాదయాత్రలు చేసినా, నువ్వు తల కిందలు పెట్టి పాదాలు పైకి పెట్టి తపస్సు చేసినా నీ అధికారం అనేది కల్లా ఏదో సెంటిమెంట్ల మీద కొన్ని రోజులు మీరు తెలంగాణ సెంటిమెంట్ మీద మాట్లాడుకొని బీఆర్ఎస్ తెలంగాణ మీ కుటుంబాలలో ఒక్కడనే ప్రాణత్యాగం చేసిందా? పోలీస్కి ఇస్తే పిస్తోల్తోటి ఆత్మహత్య చేసుకున్నాడు, బలిదానం అయిపోయాడు. శ్రీకాంతాచారి ఎల్బీ నగర్ చౌరస్తాలో మరి పెట్రోల్ పోసుకొని ఆయన చనిపోయాడు. అదేవిధంగా యాదిరెడ్డి ఢిల్లీ గెస్ట్ హౌస్లో ఆయన చనిపోయాడు. ఇట్లా అనేక మంది త్యాగాలు చేయడం వల్లనే తెలంగాణ సాధ్యమైంది. అందులో సోనియా గాంధీ గారు పెద్ద మనసుతోటి అనేక ఉద్యమాలు జరిగినాయి. 1969లో చెన్నారెడ్డి నాయకత్వంలో కూడా ఉద్యమాలు జరిగినాయి. అప్పుడు దెబ్బకు దెబ్బ, పండుగ కండుకు కండు అనేటువంటి మరి ఆంధ్ర గోబ్యాక్ అనే నినాదంతో అనేక త్యాగాలు చేస్తే పోలీస్ ఫైరింగ్లో సుమారు 369 మంది ఆనాడు బలిదానాలు తీసుకుంటే, మరి మొన్న మీ మలిదేశ ఉద్యమంలో 1200 మంది వీర ఆత్మ బలిదానం తీసుకుంటే అప్పుడు కానీ మరి తెలంగాణ రాలేదు. అదంతా కూడా మహాతల్లి సోనియా గాంధీ గారి యొక్క దయ వల్ల, ఆమె ఇవ్వడం వల్ల తెలంగాణ వచ్చిన తర్వాత మీరందరూ పోయి సోనియా గాంధీ కాళ్ళ మీద పడి మరి సాక్షాత్గా నమస్కారం చేసి నిజం కాదా? ఇవన్నీ మర్చిపోయిగా అందుకెళ్ళి బయటికి రాగానే ఆమె దేవతాండాలు, అంతకుముందుకు దేవతాండం, తెలంగాణ ఇచ్చిన దేవతాండం ఈయన ఆయన అసెంబ్లీ కూడా ప్రకటించాడు. సోనియా గాంధీ మరి లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని చెప్పి ఆ రోజు ప్రకటించాడు. ఈయన బయటికి రాగానే తెలంగాణ దయ్యం అని చెప్పి మీరు ప్రకటించాడు. ఈ విధంగా మీ భోగం నాటకాలు, మీ నాటకాలతో ప్రజలు మోసం చేయలేరు. ఖచ్చితంగా ప్రజలు మీ మనసును మార్చుకోండి, మీ హృదయాన్ని మార్చుకోండి, మీ విధానాలు మార్చుకోండి. మీ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టడంలో మీరు మీ విధానాన్ని మార్చుకోండి. ఏ మాట చెప్తారో ఆ మాట మీద ఉండండి. వీళ్ళు 1000 కోట్లు అప్పు చేసి అనేక మరి ప్రాజెక్టులు కట్టిన ప్రపంచంలో నంబర్ 1 మరి కేసీఆర్ ఇంజనీర్ అయ్యిండు, ఇంజనీర్ అవతారం ఎత్తిండు, ప్రపంచంలో పెద్ద ప్రాజెక్టు కట్టిండు కాళేశ్వరం అని చెప్పి దాన్ని కుప్పకూర పెట్టడానికి మీరు కారకులు కాదా? ఎవరి సలహాలు తీసుకోకపోతుంది, ఎక్స్పర్ట్ యొక్క ఒపీనియన్ తీసుకోకపోతుంది, మీ ఇష్టానుసారంగా పరిపాలన చేస్తుంది. మీ జీవితం ఫోన్ ట్యాపింగ్ ద్వారా అనేక మంది జీవితాలను నాశనం చేసినావు కేటీఆర్. నువ్వు సినిమా యాక్టర్లను అనేక మందిని ఇబ్బంది పెట్టి మీ స్వప్రయోజనాలకు వాళ్ళ జీవితాలతో ముడిపెట్టి ఆడుకున్నారు. ఇలా వాళ్ళందరూ రుసులు కలిగే మీ పార్టీ ఇలా మరి ఎక్కడ పోయింది ఇలా, కాబట్టి మళ్ళీ భవిష్యత్తులో వస్తుంది అనేది భ్రమ. మీరు అందరూ కూడా మరి రేవంత్ రెడ్డి గారు చాలా కష్టపడతా ఉన్నారు.
ఉద్యోగాలు ఇవ్వాలని ఈ రోజున 60,000 మందికి ఇచ్చారు. జాబ్ క్యాలెండర్ కూడా త్వరలోనే ప్రకటించబోతా ఉన్నారు. పెన్షన్ కూడా ఏదైతే మరి సాధ్యం కాకపోయిన ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందుల వల్ల వెనుక ముందు అవుతుందేమో కానీ ఈ 5 ఏళ్ల కాలంలో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను సంపూర్ణంగా అమలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. మీ నాటకాలన్నీ కూడా పనిచేయమని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ, మీ మనసులు మార్చుకోవాలి, మీ యొక్క విధానాలు మార్చుకొని మరి ఉంటే ప్రజలు అంతో ఇంతో కనికరిస్తారు. మీకు ఎంపీ సీట్లలోనే ఎమ్మెల్యే సీట్లలో 39 గెలిపిస్తే ఎంపీ సీట్లలో గుండు సున్నా ఇచ్చింది. మొన్న మరి మున్సిపల్ ఎన్నికలలో మీకు గుండు సున్నా ఏదో కొంచెం ఇస్తుంది. ఇక సర్పంచ్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోతుంది. రేపు వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, మండల ఎలక్షన్, జిల్లా ఎన్నికలు కూడా ఏదో దానికి సిబ్బంది పొందాలని చెప్పి నేను పాదయాత్ర చేస్తా, ఇంకేం చేస్తా, ఇంకేం చేసినా మీ పని అంతే. రాబోయే కాలంలో మళ్ళీ ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వమే మళ్ళీ ఒకసారి అధికారం రావడానికి ప్రయత్నం చేస్తుంది, అవకాశం వస్తుంది. మీరు ఎన్ని వేషాలు వేసినా నడవదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీరు హృదయాలు మార్చుకోవాలని చెప్పి మీకు ఎదురు పలుకు తెలుసు.